సస్పెండ్ అయిన సీఐ నాగరాజుకు 2 వారాల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. సాయికృష్ణ అదృశ్యం కేసులో నాగరాజుపై పెట్టిన కేసు రిమాండ్ రిపోర్టులోనూ సంచలన విషయాలను సిట్ బయటపెట్టింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నుండి తెలుసుకుందాం. జయప్రకాష్, నాగరాజు రిమాండ్ రిపోర్ట్ సారాంశం ఏంటి? గౌతమ్ ఈరోజు ఉదయం ఆయన కోర్టులో హాజరుపరిచారు. నిన్న మధ్యాహ్నం సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి నిన్న రాత్రి వరకు విచారణ జరిపారు. అనంతరం ఈరోజు ఉదయం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జూలై 8 వరకు రిమాండ్ విధించింది. అదేవిధంగా రాజమండ్రి జైలుకు తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సిట్ అధికారులు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి పలువురు నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్న తరువాత కోర్టులో హాజరుపరిచినప్పుడు రిమాండ్ రిపోర్టుని దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్టులో చాలా కీలకమైనటువంటి విషయాలు పేర్కొన్నారు. సుమారు 15 మంది సాక్షుల్ని వాళ్ళు విచారించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సాయికృష్ణని కొట్టడం వల్లే చనిపోయారని ప్రాథమికంగా నిర్ధారకు వచ్చినట్టు తెలిపారు. కస్టడీలో ఉండగానే సాయికృష్ణ మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఇటు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. వాటితో పాటు మరిన్ని కీలక విషయాలు తెలిపారు. ఇటు సాయికృష్ణ పార్కాపురం నుంచి ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పగించారని, దానికి సంబంధించిన ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఎక్నాలెడ్జ్మెంటు తమకు లభించిందని తెలిపారు. అయితే ఇటు సాయికృష్ణను వాళ్ళ తల్లి పోలీస్ స్టేషన్లో ఉండగా చూసినప్పుడు ఒంటి మీద గాయాలున్నాయి. అదేవిధంగా సిఐతో మాట్లాడితే సిఐ దురుసుగా ఆమె పైన ప్రవర్తించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంతోపాటు సాయికృష్ణని వదిలిపెట్టమన్నా వదిలిపెట్టలేదు అనే విషయాన్ని, అదేవిధంగా అటు ఒంటి మీద గాయాలు ఉన్నట్లు తల్లి చెప్పిందని, ఆ తరువాత గాయాలు తట్టుకోలేక మృతి చెందారు తన కొడుకు అని తెలిపారు. అదేవిధంగా తాము భావిస్తున్నట్లు, అయితే ఇప్పటి వరకు మృతి చెందారని భావిస్తున్నప్పటికీ మృతదేహం ఇంకా లభించలేదని, దాన్ని ఖననం చేసేందుకు అదేవిధంగా దహనం చేసేందుకు ప్రయత్నించారని భావిస్తున్నట్లు ఇటు సిట్ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఇటు సీసీటీవీకి సంబంధించినటువంటి ఆధారాలు, మిగిలిన ఆధారాలు కూడా మాయమయ్యాయని ఇందులో ప్రస్తావించారు. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపినట్లు ఇటు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఇటు హైకోర్టులో పిటిషన్ వేసే ముందు, అంటే తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసే ముందు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం ఆమె పిటిషన్ దాఖలు చేసే ముందు సాయికృష్ణ మృతి చెందినట్లు వీళ్ళు సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత కూడా పోలీసులు కోర్టులో, హైకోర్టులో దానికి సంబంధించి అసలైనటువంటి విషయాలని దాచిపెడుతూ కోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా విషయాలు తెలిపారు. అంటే వాళ్ళకి సాయికృష్ణ చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా కోర్టుకి ఆ విషయాన్ని వెలిబుచ్చలేదు అనే విషయాన్ని ఇందులో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ పరిణామాలను గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత తాము సాయికృష్ణ చనిపోయినట్లు గుర్తించామని వీళ్ళు ఇందులో పేర్కొన్నారు. అయితే ఈ అంశాలన్నిటి ఆధారంగా నాగరాజుని విచారించాల్సిన అవసరం ఉందని, ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ నాగరాజు వైపే చూపిస్తూ ఉన్నాయని, దీంతో ఆయన్ని అరెస్టు చేశామని ఇందులో పేర్కొన్నారు. ఇదే విధంగా 2/6 తేదీ కంటే ముందు సాయికృష్ణ మరణించి ఉంటాడని భావిస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు. మొత్తం మీద ఇటు కస్టడీలో తగిలినటువంటి గాయాలకి తట్టుకోలేకే, ఆ గాయాల కారణంగానే సాయికృష్ణ మృతి చెంది ఉంటాడని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా చేయటము, అదేవిధంగా లాకప్ డెత్ అనేది ప్రాథమికంగా జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనటం అనేది చాలా తీవ్రంగా చూడాల్సినటువంటి విషయం. మొత్తం మీద ఈ విషయాలన్నింటిని పేర్కొంటూ రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. అయితే దీని తర్వాత
మళ్ళీ కస్టడీకి తీసుకొని సిట్ అధికారులు పోలీసులు విచారించి మరిన్ని విషయాలు అంటే అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, నిజంగా అసలు ఎందుకు మరణిస్తే ఎట్లాగా అతని మృతదేహాన్ని అసలు ఏం చేశారు అనే విషయాలే ఖచ్చితంగా బయటికి తీసుకువచ్చేందుకు సిట్ అధికారులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కస్టడీకి తీసుకొని ప్రశ్నించే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. గౌతమ్, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.